అందరికీ ధన్యవాదాలు. ఉన్నారా? అందరికీ ధన్యవాదాలు. ఇతడు మతిస్థిమితం లేనివాడు. వీకోట పట్టణంలో కొన్ని ఒక 7-8 సంవత్సరాలుగా వీకోట పట్టణంలో ఉంటున్నాడు. మన ఆర్టీసీ బస్టాండ్లో ఉంటాడు. పాపం ఇతనికి 3 పూట్ల అన్నం అందిస్తున్నాము. ముఖ్యంగా ఇతని గురించి చెప్పడం ఏమనగా, ఈరోజు అక్కడ వీకోట మన ఆర్టీసీ బస్టాండ్లో కానీ, తర్వాత ఆటో స్టాండ్లో ఉండేవాళ్ళు కానీ, రోడ్లో పోయి వచ్చేవాళ్ళు కూడా కానీ ఇతన్ని చూసి కించపరిచి మాట్లాడుతున్నారు. ఇతను అదేదో మాట చెప్పిందని సంభాషిస్తూ ఇతన్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. దయచేసి పుర ప్రజలకు మేము తెలియజేయడం ఏమనగా, వీకోట ఆటో స్టాండ్ వాళ్ళకి తెలియజేయడం ఏమనగా, దయచేసి ఇతను ఎవరు కూడా కానీ సంభాషించకండి. ఇతను పాపం మతిస్థిమితం లేనివాడు. ఒకవేళ రాళ్ళతో కొట్టినాడు అనుకోండి, ఏమన్నా రోడ్లో పోయే వాళ్ళు వచ్చే వాళ్ళకి దెబ్బలు తగిలింది అనుకోండి, దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఒకసారి ఆలోచించండి. వీకోట పుర ప్రజలు కూడా నేను తెలియజేయడం ఏమనగా, ఇటువంటి వారిని పోషించండి. ఇటువంటి వారికి మీకు వీలైతే ఒక పూట అన్నం ఇవ్వండి, వాళ్ళకి మంచి గుడ్డలు ఇచ్చి ఆదుకోండి, మంచిగా చూడండి. మానవ సేవ మాధవ సేవ అన్న దృక్పథంతో ఇలాంటి వారిని ఆదుకోండి. దయచేసి ఇలాంటి వారిని ఎవరు కూడా కానీ కించపరిచి మాట్లాడకండి. ఇలాంటి వారిని కించపరిచి